హాయ్ హలో దిస్ ఈజ్ విజయ్ కుమార్. ఇవాళ మనం రిపేర్ చేయబోయే టీవీ సామ్సంగ్ 43 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. కస్టమర్ వచ్చరికి మనకి వాయిస్ వస్తుంది, పిక్చర్ రావట్లేదని అయితే రిపేర్కి ఇవ్వడం జరిగింది. ఇది టోటల్గా డెడ్ బ్లాక్లో ఉంది, అంటే 100% బ్యాక్ లైట్సే కంప్లైంట్. డిస్ప్లే రిలేటెడ్ అయితే లైట్గా మనకి బ్లూయిష్ అనేది కనబడుతుంది. సో మనకి ఈ సందర్భంలో టీవీ కట్టేస్తే ఎలా ఉంది కాబట్టి వాయిస్ వస్తుంది కాబట్టి 100% బ్యాక్ లైటే. సో టీవీ అంతా ఓపెన్ చేసి బ్యాక్ లైట్ మార్చే ప్రయత్నం చేద్దాం. బ్యాక్ లైట్ టెస్ట్తో చెక్ చేసినప్పుడు కొన్ని ఎల్ఈడి లైట్లు వెలిగినాయి, కొన్ని ఎల్ఈడి లైట్లు వెరగలేదు. సో స్టిప్ అనేది 1-2 స్టిప్స్లో కంప్లీట్ ఉన్నప్పటికీ కూడా నేను మొత్తం ఆల్ స్టిప్స్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఇలా చేంజ్ చేస్తే చాలా బెటర్, ఎందుకంటే డ్యామేజ్ ఉన్న స్టిప్ ఒకటి మార్చేస్తే కొంతకాలానికి వేరే స్టిప్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు మళ్ళీ టీవీ అంతా ఓపెన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా డ్యామేజ్తో పాటు మిగిలినవన్నీ కూడా కొత్తవి రీప్లేస్మెంట్ చేస్తే మనకి రిపీట్ అవ్వకుండా ఉంటుంది కంప్లైంట్ అనేది. సో ఆ ప్రయత్నమే చేస్తున్నాను. మనకి ఏ మోడల్ కా మోడల్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది కాబట్టి మొత్తం రీప్లేస్మెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. బ్యాక్ లైట్స్ అన్ని బిగించేసాం కాబట్టి ఒకసారి ప్యానల్ బిగించి ముందు ఒకసారి సెట్ ఆన్ చేసి బ్యాక్ లైట్స్ కండిషన్ చూద్దాం. వావ్, బ్యాక్ లైట్స్ ఇస్ డన్. ఇక రిఫ్లెక్టర్ షీట్స్, ఇతర సపోర్టింగ్ షీట్స్ కూడా మొత్తం ఫిట్ చేసి, ప్యానల్ సెటర్ కూడా ఫిట్ చేసి, స్క్రీన్ కూడా పెట్టి ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. బ్యాక్ డోర్ బిగించకముందే పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం. ఒక పిక్చర్ ఇస్ ఓకే. ఇక మిగిలిన స్పీకర్స్ అండ్ బ్యాక్ డోర్ కూడా బిగించేసి ప్రోగ్రామ్ పెట్టి టెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా టీవీ అంతా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా సర్వీస్ రిక్వైర్మెంట్ కొరకు మా కాంటాక్ట్ నెంబర్ 8247883011. థ్యాంక్ యూ.